వరి పంటను పండించే రైతు సోదరులు అధిక దిగుబడుల్ని తీయాలన్న ఉద్దేశంతో ఎకరానికి 7 బస్తాల కాడి నుంచి 8 బస్తాల కాడి నుంచి మరియు అలాగే 10 నుంచి 12 బస్తాల వరకు వేసేటటువంటి రైతు సోదరులు ఎంతోమంది డైలీ ఏదో సందర్భంలో తగులుతూనే ఉంటున్నారు. ఒక విషయం మనం గమనించినట్లయితే నిజంగా 10 బస్తాలు ఎరువులు వేసినప్పుడు ఒక ఎకరానికి 60 బస్తాలు దిగుబడి మనం తీస్తున్నట్లయితే 20 బస్తాలు ఎరువులు వేసినప్పుడు 120 బస్తాలు తీయడం సాధ్యం అవుతుందా? దయచేసి రైతులు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక మన పరిశోధన కేంద్రం ప్రకారం ఒక ఒక ఎకరానికి ఎంతైతే దిగుబడి వస్తుందనేసి పరిశోధన కేంద్రం ప్రకటిస్తుందో ఆ ప్రకారమే వస్తుంది తప్పితే అధికంగా ఎరువులు యాజమాన్యం చేసినంత మాత్రాన అధికమైనటువంటి దిగుబడిని సాధించడం అసాధ్యం. ఇది గమనించి రైతు సోదరులు చేయాల్సినటువంటి పని ఏంటంటే, అసలు పరిశోధన కేంద్రం యొక్క రికమెండేషన్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఎరువులు యాజమాన్యం చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 46 కేజీల నత్రజని కంపల్సరీగా 46 నుంచి 50 కేజీల నత్రజని మనకి ఒక వరి పంట అది దాల్వా పంటకి అవసరం. మరియు 40 కేజీల భాస్వరం అవసరం. 30 కేజీల పొటాషు మనకి దాల్వా పంటకు అవసరం. అంటే 46 కేజీల నత్రజని కావాలి అంటే 2 బస్తాలు యూరియా వేయాలి. మనం పాస్పేట్ 40 నుంచి 50 కేజీలు కావాలనుకున్నాం. 40 కేజీలు పాస్పేట్ కావాలి అంటే సుమారుగా 3 నుంచి 4 బస్తాల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. తర్వాత 30 కేజీలు పొటాష్ని అందించాలి అంటే ఒక బస్తా పొటాష్ బస్తాని వేస్తే మనకి 30 కేజీల పొటాషు అందుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, మనం ఎరువుల బస్తాలు పెంచినంత మాత్రాన దిగుబడి పెరుగుతుందని అనుకుంటే ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించకపోగా మనం ఖర్చు పెరగటం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. దీన్ని గమనించి మనకి ఈ మధ్యకాలంలో ఒక కంపెనీ మంచి దిగుబడి తీయాలి అనేటటువంటి ఈ వరి రైతు యొక్క అభిలాషని అందుకుని మంచి ప్రాక్టీసెస్లో భాగంగా వారి యొక్క ఉత్పత్తిని వాడడం ద్వారా 50% దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుంది అనేసి ఆ కంపెనీ మార్కెట్ చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మేము కూడా దాని యొక్క రిజల్ట్స్ని రైతులు ప్రాక్టీసెస్ ద్వారా వింటూ వస్తున్నాం. అటువంటి మందుని మనం అటువంటి ఉత్పత్తుల్ని వాడకాన్ని పెంచుకుని మనకి ఉత్పాదక శక్తిని పెంచుకోవాలి తప్పితే ఈ ఎరువుల యాజమాన్యాన్ని పెంచినంత మాత్రాన మనకి దిగుబడి పెరగదనేసి గమనించి రైతు సోదరులు ఆ ఉత్పత్తి యొక్క డీటెయిల్స్ కావాలితే రైతు సోదరులకు నేను అందిస్తానని తెలియజేస్తూ మరియు కావాల్సినటువంటి ఏ సమయంలో సందర్భంలో ఆ మందుని వాడాలి మరియు దాని యొక్క ఖర్చు ఒక ఎకరానికి అయ్యే ఖర్చు వీటి యొక్క సమగ్ర విశ్లేషణను నేను తెలియజేస్తానని తెలియజేస్తున్నాను.